అవును ప్రియంవద, నువ్వు వచ్చావని తెలిస్తే మీ అన్నయ్య ఎంత సంతోషిస్తారో తెలుసా? ఏమో వదినా, తప్పు చేసిందని కదా, నా భయం నాది. ఎలా ఉన్నారా? బాగున్నా అత్తయ్య. ఎప్పుడూ గుర్తొస్తుంటారు, కానీ నాకే మొహం చెల్లక రాలేదు. నా చెల్లెలు సామ్రాజ్యం తనెవరో తెలుసు కదా? ప్రియంవద, నా ఆడబిడ్డ. తెలుసు తెలుసు. అవును, మీ ఆడబిడ్డని పోలీసులు తెచ్చిండ్రేంది? ఏం చేసిందేంది? ఆవిడేం చేయలేదండి. ఆవిడ ప్రాబ్లం చెప్తే తీసుకొచ్చాం. మొదలైంది, మొత్తం చెప్పేస్తుంది. అయిపోయింది. ఏం ప్రాబ్లం? ఏమైంది? అదేంటండి, ఇంత పెద్ద ప్రాబ్లం ఫ్యామిలీలో ఎవరికి తెలీదా? అసలు అలా ఎలా వదిలేస్తారు? నా కర్మకాలి వినేసింది కానీ లేకపోతే దీనికి కూడా తెలిసుండేది కాదు. ఇప్పుడేం చేయాలి? అంటే మా పిన్ని చాలా రోజుల నుంచి మాతో కలిసి ఉండటం లేదు. అందుకే వాళ్ళ ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు. ఏమైంది పిన్ని? ఇందాక ఫోన్లో చెప్పాను కదమ్మా. అప్పుడే ధరణికి ఫోన్ చేసి చెప్పేసిందా? అయ్యో, నాకు మైదా రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని దాని గురించి చెప్తున్నాను. ఇదేంటి నా గురించి చెప్తుందనుకుంటే ఏదో రోగం అంటుంది. ఏమైంది? చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి వదినా? ఏదో ఒక రోజున శిక్ష అనుభవించాల్సిందే కదా. అదేంటో ఇప్పుడు మాట్లాడింది చూసింది మళ్ళీ కాసేపటికి మర్చిపోతూ ఉంటాను. అదేం ప్రాబ్లం అత్తయ్య? అంటే ఇప్పుడు మాతో మాట్లాడేవేవి తర్వాత నీకు గుర్తుండవా? అసలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చానో కూడా గుర్తులేదు. ఈ విషయం వెంటనే పేపర్ మీద రాసుకోవాలి. ఇదిగో, ఎవరిని కలిశాను, ఏం మాట్లాడాను అంతా ఈ బుక్లో రాసుకుంటాను. అంటే హాస్పిటల్లో నేను నా బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకున్న మాటలేమి ఇప్పుడు ఎవరికి గుర్తులేవా? ఇందాక పాపం ఆమెనెవరు తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి మా జీప్కి అడ్డుపడ్డారు. ఎవరా అని అడిగితే ఏమో గుర్తులేదు అంటున్నారు. ఎస్, మేం మాట్లాడుకునేవి గాని నా బాయ్ ఫ్రెండ్ వెంట పడ్డం గాని ఏమీ గుర్తులేవన్నమాట. ఈ ఇంట్లో ఉన్న చాప్టర్ క్లోజ్ అనుకున్నా, ఇంకా ఉంది.
తొందరపడ్డం అనవసరం. పోలీసులు పోని, తర్వాత నిదానంగా వెళ్దాం. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళని ఒంటరిగా బయటికి పంపించకూడదు. చాలా ప్రమాదం. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఎస్ఐ గారు. మా అత్తయ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే, వస్తాను. ఇదెప్పటి నుంచి ప్రియమదా? నీకు ఈ మతిమరుపు సమస్య ఏంటి? డాక్టర్ గారు ఏమన్నారు? తగ్గుతుందా లేదా? చెప్పలేం వదినా. వారానికి ఒకసారి డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోపోతే ఈ మాత్రం కూడా గుర్తుండదు. ఈ అమ్మాయి ఎవరు? మన శ్రావణి ప్రియంవదా. శ్రావణినా? అప్పుడు యాక్సిడెంట్లో మొహం కాలిపోయి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవడం వల్ల మొహం ఇలా మారిపోయింది. అవునా? ఏమీ అనుకోకమ్మా. నాకీ మాయిదార్ రోగం రాకముందు ఎవరు తెలుసో వాళ్ళు మాత్రమే గుర్తున్నారు. తర్వాత చూసేవాళ్ళెవరూ గుర్తుండరు. అందుకే కొత్తగా ఎవరిని కలిసినా ఇలా ఫోటోలు తీసి చూసుకుంటూ ఉంటా. ఇదేదో ఈ చిత్రమైన రోగం లేకుండాదే. మొత్తానికి చెయ్యకూడని పనులన్నీ చేసి ఇంట్లోకెళ్ళి బయటికి పోయిన వాళ్ళంతా మెల్లగా తిరిగి ఇంటికి చేరుతుండ్రు. సామ్రాజ్యం తప్పులన్నీ తవ్వుకుంటూ పోతే మనిషిలో మంచి ఎప్పటికీ కనపడదు. అననీలే వదినా. ఆవిడన్నది కూడా నిజమే కదా. కానీ ఒక్క విషయం మాత్రం నిజమొదినా. నువ్వు చేసుకున్న పూజల పుణ్యమేమో తెలియదు కానీ ఈ ఇంటికి ఎవ్వరూ అన్యాయం చేయలేరు. చెయ్యాలనుకున్న వాళ్ళెవ్వరూ ఇంట్లో ఉండలేరు. నేనున్నా కదాంటీ, అన్యాయం చేయడం కాదు, మొత్తం నాశనం చేసి చరిత్రని తిరగరాస్తాను. నిన్నెక్కడో చూశానే. అయ్యో, తను తెలీదా పిన్ని? రామాయణం పుస్తకాలు అమ్ముతూ మన ఇంటికి వచ్చింది కదా. అది గుర్తుంది. అదంతా నా రోగానికి ముందు కదా. తను పల్లవి రామాయణ పుస్తకాలు అమ్మేది అన్నీ తెలుసు. నేనంటోంది అప్పటిదాని గురించి కాదు. ఇప్పుడు ఇప్పుడు బయటెక్కడో చూశాను. ఈవిడ చిప్పు పోయిందని ధైర్యంగా లోపలికొస్తే మళ్ళీ ఎక్కడో చూశానంటుందేంటి? కొంపదీసి మళ్ళీ అంత గుర్తురాదు కదా. లేదంటీ, మీరు నన్ను చూసుంటే నేను మిమ్మల్ని చూసుండేదాన్ని కదా. పాపం మీ ఆరోగ్య పరిస్థితి వల్ల చూసిన వాళ్ళని చూడనట్టు, చూడని వాళ్ళని కూడా చూసినట్టు అనిపిస్తుందేమో. జాగ్రత్త ఆంటీ, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. అదేంట్రా, ఏం మాట్లాడడం లేదు? అదేంటి అంత కోపంగా ఉన్నాడు? నేను రావడం ఇష్టం లేదా? అదేం లేదు ప్రియంవదా. లేదు, ఏదో అయ్యింది. లేకపోతే అంత కోపంగా ఉండడు. ఏం జరిగింది?
అవన్నీ నీకు తర్వాత చెప్తాను పిన్ని. ఇప్పుడు చెప్పినా నీకు గుర్తుండదు. రికవర్ చేసుకోవడానికి మెమరీ సరిపోదు. ముందు ఫ్రెష్ అయ్యి భోంచేద్దురు గాని. రండి. వెళ్ళి ప్రియమదా. భగవంతుడా, ఏం మాయదారి మతిమరుపు రోగం వచ్చిందో కాని ఏం జరుగుతోందో ఎవరేం చేస్తున్నారో ఏమీ గుర్తుండి చావటం లేదు. ఇది ఈరోజు జరిగింది. డాక్టర్ గారిని కలవాలి. 11 గంటలకి అపాయింట్మెంట్. ధరణికి ఫోన్ చేసి ఇంటికి రావచ్చా అని అడగాలి. ధరణికి ఫోన్ చేశాను, ఇంటికి రమ్మంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో అయ్యో ఏమీ రాసుకోలేదే. అయినా ఎప్పుడు రాసుకుంటాను కదా, ఈరోజు ఎందుకు రాసుకోలేకపోయాను? ఒకవేళ సెల్ ఫోన్లో ఏమైనా రికార్డ్ చేసుకున్నానా? మీకెప్పటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది? ఈ మధ్యనే డాక్టర్. మొదట్లో కొంచెం తక్కువగానే ఉండేది. ఇది అందరికీ నార్మల్ గా వచ్చేదే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ 1 నెల రోజుల నుంచి ఎక్కువైపోయింది. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు డాక్టర్. టెస్ట్లన్నీ చేసి రిపోర్ట్స్ వచ్చాక దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ చెప్పిన మాటలివి. దీని తర్వాత ఫైల్ ఏంటి? హాయ్ ఆంటీ. రామా పల్లవి, రామాయణం పుస్తకాలన్నీ అమ్మడం అయిపోయిందా పల్లవి? ఈవిడికి ఇంకా అక్కడే ఉండిపోయింది. ఈ జన్మకి మధ్యలో అవి జరిగేవో గుర్తుకురావు. ఇప్పుడు అమ్మడం లేదాంటీ, అత్తయ్య వాళ్ళు వద్దనేశారు కదా. అవునా? పోన్లేమ్మా, ఎండన పడి ఆ పుస్తకాలు ఏమమ్ముతావులే గాని. నిజం చెప్పు, ఈరోజు నిన్ను ఎక్కడా చూడలేదా? లేదాంటీ. చూస్తే చెప్పనా? నువ్వెంత గింజుకున్నా గుర్తుకు రాదంటీ. ఆ రేంజ్ మతి మరుపు నీది. ఇంకేం గుర్తొస్తుంది? అమ్మా, తలనొప్పి, తల పగిలిపోతోంది, పిచ్చికిపోతోంది. అయ్యో పిన్ని, ఏమైంది పిన్ని? ఏమైంది? అబ్బా, నా వల్ల కావటం లేదు, తల పగిలిపోతోంది. చలి, వెళ్ళి మంచి తీసుకో. అబ్బా, పిన్ని తాగు పిన్ని, తాగు. ఏమైంది పిన్ని? ఎందుకలా టెన్షన్ అయిపోతున్నారు? మామూలుగా నాకు చూసిందేది గుర్తుండదు, కానీ ఒక్కొక్కసారి లీలగా గుర్తుంటుంది. వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకుంటా. వాళ్ళు చెప్పగానే మొత్తం గుర్తొచ్చేస్తుంది. ఒకవేళ అలా తెలుసుకోలేకపోయాననుకో, ఇదిగో ఇలాగే గుర్తొచ్చి రానట్టు పిచ్చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు మీకేం గుర్తొస్తుంది పిన్ని? పల్లవి
ఈరోజు పల్లవిని ఎక్కడో చూశాను, కానీ గుర్తు రావటం లేదు. పల్లవిని అడిగితే లేదు అంటోంది. నిజంగా ఎక్కడ చూడలేదాంటీ? చూస్తే చెప్తాను కదా. ఆహా, లేదు, చూశాను. తర్వాత నన్నెవరో తరిమారు. నాకు గుర్తులేదు, కానీ ఎస్ఐ గారు చెప్పారు కదా. కానీ నాకేదో గుర్తొస్తోంది, అంటే ఏదో జరిగింది. అవును, నువ్వు ఈరోజు ఆయనతో కలిసి బయటకెళ్ళావు కదా. ప్రియం వద్ద పిన్ని నువ్వు ఆల్మోస్ట్ ఒకేసారి ఇంటికి వచ్చారు. అంటే ఎక్కడో ఒక చోట కలిసే అవకాశం ఉంది. పిన్ని, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో హాస్పిటల్కి. పల్లవి, నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళావా? అడిగేది నిన్నే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా, అక్కడ ప్రియం వద్ద పిన్నిని చూసుంటావు. ఇందాక పిన్ని అడిగినప్పుడు నువ్వు పడ్డ టెన్షన్ బట్టి తెలిసిపోతుంది. పల్లవి, మాట్లాడవేంటి? చూసి కూడా చూడలేదు అంటున్నావంటే అక్కడ మాతో చెప్పకూడదు ఏదో జరిగింది. అది ప్రియం వద్ద పిన్ని చూసింది, అందుకే నువ్వు చెప్పడం లేదు. అసలు నేను చూడలేదంటే అది ఇది అంటారేంటి? సరే, హాస్పిటల్కి వెళ్ళావా లేదా అది చెప్పు చాలు. ధరణి, పల్లవిని ఏమి అన్నదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పల్లవి, వెళ్తో నీకు మాట్లాంటి, నువ్వు వెళ్ళు. సారు, ఒక్క నిమిషం. ఈరోజు మీరు పల్లవిని హాస్పిటల్కి తీసుకెళ్లారా? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? నీకు సంబంధం లేదు. అడగొద్దని చెప్పాను కదా. ఇదేంటి నాని అలా మాట్లాడుతున్నాడు? కానీ నేను పల్లవిని చూశాను. ఏదో జరిగింది, ఏదో జరిగింది. ఏదో జరిగింది. పిన్ని 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 ఏదో జరిగింది. పిన్ని 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 సరే సరే, మీరేం టెన్షన్ పడద్దు. ఒక్కసారి కూల్గా ఆలోచించండి, అదే గుర్తొస్తుంది. లేదమ్మా, గుర్తు రావడం లేదు. నో డౌట్ చెల్లి, హాస్పిటల్ దగ్గరే చూసుంటుంది. అవును, మిమ్మల్ని తరిమారన్నారు కదా. అవును. కొంపదీసి మా ఆయన ఏం కాదు కదా? లేదు లేదు, నాని అయితే గుర్తుంటాడు కదా. అయినా నాని నా వెంటెందుకు పడతాడు? నేనెందుకు పరిగెడతాను? మరి ఎవరై ఉంటారు? వీడా? వీడిలాగే ఉన్నాడు. వీడే.
జరిగిందో గుర్తులేదు కానీ ఫోటో చూశాను కదా, మనిషి గుర్తొచ్చాడు. వీడే. వాడు పల్లవి బాయ్ ఫ్రెండ్ కదా చెల్లి. పిన్ని వెంట ఎందుకు పడతాడు?